రాష్ట్రపతిని కలుద్దాం, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం. 3 రోజులు ఢిల్లీలోనే అని చెప్పేసి ఇక్కడ మంత్రులు చెప్తా ఉన్నారు. 3 బీసీ మంత్రులు తీసుకొచ్చి ముందర పెట్టిరు. ఎందుకంటే తిడితే వీళ్ళని తిట్టాలని కాడికి వచ్చింది కథ. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు తేదీలను ప్రకటిస్తోంది. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్వారా బిల్లులను ఆమోదించజేయాలని కేంద్రాన్ని కేబినెట్ ముక్తకంఠంతో కోరుతోంది. చూసుకోయిక కథ. ఆగస్టు 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు, 6న జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రజాప్రతినిధుల ధర్నా, 7వ తేదీన 200 మంది నాయకులతో రాష్ట్రపతి వద్దకు బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతి. కార్యాచరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. బీజేపీ బీసీ ఎంపీలు బిల్లు ఆమోదానికి సహకరించండి. ఇటు సహకరించారు కాబట్టి అక్కడ కూడా సహకరించాలి, వాస్తవమే అది. ఇక అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో మోకాలు అడ్డుతున్నది బీజేపీ అని చెప్పేసి ఇలా ఆరోపిస్తున్నారు. ఇక ఆమోదించినప్పుడు పరిమితి గురించి తెలియదా అంటే ఈ పరిమితి ఇవన్నీ ఉంటాయని తెలియదు. మీడియాతో మంత్రులు పొన్నం, వాకిటి, తర్వాత కొండా సురేఖ మాట్లాడినరు. ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి తరలి రావాలని పిలుపు. ఢిల్లీకి మేమెందుకు తరలి రావాలి? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా, ఏది ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది కదా, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తాం, అటు కాంట్రాక్టర్లలో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది పార్టీ, కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి మరి ఎవరు పోయాలి? ఢిల్లీకి అందరు తరలి రావాలంటే అందరూ ఎందుకు తరలి రావాలి? ఇప్పుడు చేయాల్సింది మీరే కదా, మరి చేయాలి కదా అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజలు. కాబట్టి దీని మీద మరి దృష్టి పెట్టి ఏం చేస్తారు, ఏం కథ, లాస్ట్కి వస్తే ముంచుతారా, నిజంగా మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తేలుస్తారా, చూడాలి ఏం చేస్తారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించిందట. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చేపట్టాల్సిన కార్యాచరణను ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు 7వ తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అక్కడ తీర్మానాలు ఇచ్చి అది చేస్తారట. మరి మనం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినాం, దాని కథ ఏందో కూడా చెప్పాలి కదా. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, ఇక బీసీ బిల్లు బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుందని చెప్తారు కదా, మరి ఏమాయే?